నిజాం రజాకార్ల పాలనలో ప్రజలకు కనీసం భద్రత కూడా ఉండేది కాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ గౌతమ్రావు ఆరోపించారు. అనంతరం బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదు, తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ఎంఐఎం పార్టీకి భయపడి నాటి బీఆర్ఎస్ మరియు నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించడం లేదని గౌతమ్రావు ఘాటుగా ఆరోపించారు. దాన్ని చూసిన తర్వాత ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పోతూ ఒక 1 year వరకు వీళ్ళకు అదే విధంగా ఉండాలని చెప్పేది ఇచ్చిన దాన్ని ఆసరా చేసుకొని 13 నెలలు దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలన్నింటి కూడా అణచివేసి వందే మాతరం ఉద్యమం కానీ ఇంకా స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి కారణాలన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ రోజు బలవంతంగానే భారతదేశంలో ఈ ప్రాంతాన్ని విలీనం చేసినారు కాబట్టి, భారత ప్రభుత్వం యొక్క పోలీస్ చర్య కారణంగానే చేసినారు కాబట్టి దీన్ని విమోచన దినంగానే భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఆ రోజు ఏదైతే రజాకార్లు హిందూ మహిళల పట్ల నగ్నంగా బతుకమ్మలాడియడం, హిందూ మహిళల పట్ల అకృత్యాలు చేయడం, వరుసగా నిలబెట్టి ఏదైతే ఉద్యమంలో ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడిన అందరినీ కూడా చంపేయడం, ఆ రోజు ఉర్దూ కాకుండా వేరే భాష నేర్చుకునే అవకాశం లేకుండా చేయడం, వేసుకున్నట్టు వేషధారణ కూడా మార్చుకోవాలని చెప్పి అయితే నియంత్రిత పోకలు ఆ రోజు చేసినారో నిజాం, అవన్నీ కూడా రాబోయేటువంటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇస్లాం రాష్ట్రంగా ఇస్లాం దేశంగానే ఉంచుతామని చెప్పినారు.